అలాగా మనము జీవాత్మ లక్ష్మణుడు అనుకుంటే, స్వామి పరమాత్మ అనుకుంటే, మన మధ్యలో కూడా ఒక మాయ ఉన్నది. ప్రపంచము, కుటుంబము, లేదా మన ఉండే విషయ వాసనలు, కామము, క్రోధము, ద్వేషము, వాడి మీద వీడి మీద, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఈ కోపము, అల్లా వస్తువు కావాలి, ఇది కావాలి, వెంపర్లాట, అనేకమైన దుర్గుణాలతో మమకారమై అహంకారమై అనేక మాయా సీతా స్వరూపం అడ్డు వస్తూ ఉంటే వాటిని కాస్త పక్కకు జరుగుమా ద్వేషమా చూడవలెనా సాయి రామచంద్రుడిని అంటే, ద్వేషం కలిగినప్పుడు ఇది ఉండకూడదు మా పక్కకి వెళ్ళిపోమ్మా, ఎందుకనగా నేను చూడవలెనా స్వామిని, నువ్వు వచ్చిన మధ్యలోన నా జీవితమే చీకటి. ఎంత ఆనందం కదా. ప్రతి దుర్గుణం కూడా మనకు మధ్య వచ్చేటువంటి మాయాసీతయే. కాబట్టి వాటిని పక్కకి జరుపుకుంటూ రాముని చూస్తూ, పక్కకి జరుపుకుంటూ, ఒక్కసారి కాదు, ఒకసారి చెప్తే వెళ్ళిపోరండి. అమ్మా తల్లి ఒక్కసారి పక్కకు జరుగుమా, కొంచెం వెళ్తుంది, కొంచెంసేపు పోయిక మళ్ళీ ఆమె వస్తుంది, మళ్ళీ లైన్లోకి వస్తుంది, మళ్ళీ కలిసి అమ్మా తల్లి నిరంతరం. అందుకే సాధన పక్కకి తప్పుకోమని చెప్తూనే ఉండాలి. ఆ అద్భుతమైన క్షణంలో మనలోని అద్భుతమైన తత్వం ఉద్భవిస్తుంది. స్వామి ఎంత బాగా చెప్పారంటే, ఎంత ఆనందంగా చెప్పారంటే, ఇది మన సాధన చేసేటువంటి క్రమము ఎంత అద్భుతంగా ఉండాలి. మనలో కూడా ఉంటాయి, జనిస్తాయి, వాటిని పక్కన పెడుతూ పరమాత్మ కోసం మనం పరితపించగలిగినప్పుడే ఆ పరమాత్మ, మాయ, జీవాత్మ ఈ వరుస క్రమంలో మాయని తప్పిస్తూ పరమాత్మను చూస్తూ ఉండాలి. అదేవిధంగా మనకి స్వామికి మధ్యలో వచ్చే అన్ని అంశాలను కూడా పక్కకి తప్పిస్తూ ఏదైనా పక్కకి మెల్లిగా తప్పుకోమని ప్రేమగా చెప్పాలి. ఏ సీత ఎవడి కోసం పక్కలే వదిన పక్కలే అంటే లేస్తుందా, తోలు వచ్చేస్తుంది ఆవిడే. అంటే ద్వేషమైనా మెల్లగా చెప్పాలి తల్లి. అందుకే మనం ఎవరితోనైనా సరే చెడ్డవారితో కూడా మంచిగా మాట్లాడినాయినా, మంచివారితోనూ మంచిగా మాట్లాడిపోయిన వాడు మంచిగా ఉంటాడు. చెడ్డవారితో మంచిగా మాట్లాడు, జీవితం ఆనందంగా ఉంటుంది. చెడ్డవారితోనే ఆట్ వూట్ పూట్ అన్నావు అనుకో, పేగ తీయేస్తాడు నీకు. చెడ్డవాడే మహాప్రమాది, వాడితోనే జాగ్రత్తగా ఉండాలి, వాడిని ప్రేమించాలి, వాడిలో సుగుణాలు చూడాలి, వాడిలో దైవాన్ని చూడాలి. ఓహో నీ అంత వాడంత లేడంత నేనంత నానంట డానంట అంటే ఓహో వెరీ గుడ్, వీరు నా వాడరా అంటాడు, నీకేం కావాలంటాడు, అరే నీకు ఎట్లా కావాలంటే తప్పని ముందుకు వెళ్ళిపోవడం. చాలు మనం ఎలా తప్పించుకోవాలి, నొప్పించక నవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. మీ అంటే కొంతమందికి ఇంట్లో ఎక్కడ చెప్తారు, రోజు 10 గడుపుతాను, పర్లేదా పాటలేదా, నీ ఆరోగ్యం అవుతుంది. అప్పుడు మనం అప్పటికేమనకూడదు, చక్కగా పాదసేవ చేసుకోమనిమ్ము పతివర్యా, నీ పాదములే నాకు విష్ణుమూర్తి పాదాలు ఎంత బాగున్నాయి, నీ కాళ్ళు వేళ్ళు ఏమండి ఇలా ఉన్నాయా, గోల్డ్ చెక్క తోముకోండి, ఇంకోటి వేడి నీళ్ళు పెట్టండి, నేను బ్రష్తో క్లీన్ చేస్తాను. అప్పుడు క్లీన్ చేసినప్పుడు నగర సంగీతం ఎంత ముఖ్యమో తెలుసా అండి. స్వామి ఎంతో అద్భుతంగా పెట్టారండి. నగర సంగీతంకి వెళ్తేనట ముక్కోటి దేవతలు కూడా అప్పుడు స్వామి దర్శనంకి వస్తారట, అప్పుడు మనల్ని కూడా మంచిగా దీవిస్తారట, తదాస్తు అంటారట. వీరైతే మీరు కూడా రండి, నేను రాను, అప్పుడు మీరు రాకపోతే లేదు నేను వెళ్తానండి, వెళ్ళి అంటే మనిషిని మెప్పించి మనం చెయ్యాలి తప్ప తగులు పడి ఘర్షణతో ఈ ఇంట్లో ఉన్న భర్తో భార్యో పిల్లలే కాదు, ఎవ్వడితోని ఘర్షణ పడి జయించలేము. జయించగలిగింది ఒక్క ప్రేమతోనే. ఆ ప్రేమతోనే యావత్ విశ్వంలో ఉండే 205 దేశాల్లో ఉండే అన్ని భాషల, జాతుల, మతాల, కులాల, వర్గాల, తెగల, ప్రాంతాల మొత్తం సకల చరాచర సృష్టినే జయించగలిగినటువంటి సత్యసాయి పరంధామకు ఉన్నటువంటి ఒకే ఒక అస్త్రము, ప్రేమాస్త్రము. అది మనం కూడా సాధించాలి. ఈ ప్రేమాస్త్రము బ్రహ్మాస్త్రం కన్నా పవర్ఫుల్. దేనికన్నా పవర్ఫుల్ అండి? బ్రహ్మాస్త్రం కన్నా పవర్ఫుల్ ప్రేమాస్త్రం. గమనించాలి. ముఖ్యంగా మనకి ఎటువంటి వారు ఉంటుంటారు తెలుసండి? జాబాలి కథ మీకు తెలుసు కదా, రామాయణంలో జాబాలు ఎవరండి? హలో మాట్లాడలేదు, ఏం పేరండి? గట్టిగా చెప్పండి, ఏం పేరు? జాబాలి దశరథుడి దగ్గర ఉన్నటువంటి 6 సలహాదారుల్లో ఒక సలహాదారుడు. ఈ సలహాదారుడు అపర మేధావని తనతో ఫీలింగ్ ఎక్కువ. ఆ ఫీలింగ్తో ఏం చేశాడు, భరతునితో పాటు అందరూ వెళ్ళారు కదా, రామా నీకు వనవాసం వద్దు, మాతో రమ్ము, నువ్వే మాకు ముద్దు అన్నారు కదా. ఆ వెళ్ళినటువంటి ఆ వనవాసం దగ్గరికి వెళ్ళినటువంటి రాముడి దగ్గరికి భరతుడు వెళ్ళిపోయాడు. పక్కనే జాబాలు ఉన్నాడు. భరతుడు అన్నాడు, అన్న ఏ వద్దు, వనవాసం వద్దు, నువ్వు రా, నువ్వు వేలుకో అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా, ఏం మాట్లాడుతున్నారు? జాబాలు వెంటనట, అయ్యా రామచంద్ర, నీకు ఎవరైతే వరాన్ని నెరవేర్చమని చెప్పారో మీ తండ్రి గారే పరమతించారు, మరి ఇప్పుడు ఆ వరం ఎందుకంటే అప్పుడు ఏం చెప్పాడు తెలుసండి? ఫస్ట్ మొట్టమొదటిగా భరత నువ్వు చేయవలసింది ఇటువంటి పని లేని వాళ్ళని ఉద్యోగాన్ని తీసి పడేయమని చెప్పాడు. పనికి మహాన్ సలహాలు ఇచ్చి మనల్ని చెడగొట్టేటువంటి వాడితో స్నేహం మనం చేయకూడదు, వాడి మాటలు మనం వినకూడదని చెప్పాడు.